కృష్ణా ప్రాజెక్టులపై ఏం జరిగింది, ఏం జరగబోతుంది? మధ్యాహ్నం 2 గంటలకు మీడియా ముందుకు రాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేఆర్ఎంబీ అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై సూటిగా స్పందించనున్నారు. 2014 నుంచి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కృష్ణా బేసిన్లో నీటి కేటాయింపులు, ట్రిబ్యునల్ సర్కార్ వినిపించిన వాదనలు, కేంద్రంతో చేసుకున్న ఒప్పందాలను బయటపెడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పేందుకు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మీడియా ముందుకు రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సాదిక్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మర్కాసపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి రాబోతున్నారు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇరిగేషన్ శాఖ పైన కూడా సమీక్ష సమావేశం చేయబోతున్నారు. ప్రధానంగా కృష్ణా నదీ జలాలలో తెలంగాణ వాటా తేల్చాలని కూడా ఇప్పటికే స్పష్టం చేసిన ధర్మిలా గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుంది. అదేవిధంగా కేఆర్ఎంబీ అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సంబంధించిన నిర్ణయాల పట్ల కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబీ రెండు కూడా తెలంగాణకు నష్టం వాటిల్లే విధంగా ప్రయత్నం చేస్తుందని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటా తేల్చకుండా కేఆర్ఎంబీ దాగుడు మూతలు ఆడుతుంది, కేంద్రం కూడా దాగుడు మూతలు, అదేవిధంగా ఏపీ కూడా ఇటువంటి విషయాలు చేస్తుందని కూడా రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో ఆరోపణలు చేసిన అంశం ఉంది. ప్రస్తుతం చూసినట్టయితే 800 పైగా టీఎంసీలు ఉన్నటువంటి దాంట్లో తెలంగాణ వాటా ప్రస్తుతం 299 టీఎంసీలు మాత్రమే ఉంటుంది. ఇది కూడా పూర్తి స్థాయిలో కూడా వినియోగం లేని పరిస్థితిలో ఉంది. సో నీటి వాటా తేల్చాలి. ప్రస్తుతం ఉన్నటువంటి బచ్చమత్త ట్రిబ్యునల్ ప్రకారంగా నీటి వాటా తేల్చేదాకా కూడా 50-50% అంటే మనకు 50% ఆంధ్రప్రదేశ్ వాడుకున్నా మరో 50% తెలంగాణకు వాటా ఇవ్వాలి. ఈ వాటా అంశం పైన కూడా ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన నిధుల ప్రకారమే చేస్తున్నారు తప్ప ఒక రాష్ట్రానికి కావాల్సినటువంటి నీటి వాటా పంపకం చేయడం లేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. సో నదీ పరివాహక ప్రాంతం క్యాచ్మెంట్ ఏరియా ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో నది కృష్ణా నది ఎక్కువగా ప్రవహిస్తుంది. ఆ యొక్క క్యాచ్మెంట్ ఏరియా ప్రకారంగా నీటి వాటాలు కేటాయించాలని కూడా ఇంటర్నేషనల్ లాస్ చెప్తున్నాయి, ఇంటర్నేషనల్ నీటి సంబంధించిన చట్టాలు చెప్తున్నాయి. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి అనేక సందర్భాల్లో అవార్డ్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నది. క్యాచ్మెంట్ ఏరియా ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నది చాలా మట్టుకు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో మనకు టీఎంసీలు తెలంగాణకు రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ అంశంపైన కూడా మాట్లాడబోతున్నారు. సో విధానపరమైన నిర్ణయం తీసుకోవడం గాను మర్కాసపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం చేరుకోబోతున్నారు. కృష్ణా రివర్ సంబంధించిన అంశాలపైన ఉంది. అంతేకాకుండా అతి ముఖ్యమైనది చూసినట్టయితే మనకు పోతిరెడ్డి పోతిరెడ్డి ప్రాజెక్టు ఏపీకి సంబంధించిన వాళ్ళు కేవలం వాళ్ళకి సంబంధించిన దాంట్లో 35 టీఎంసీలు మాత్రమే ఏపీ వాడుకోవాలి, మిగతా మాత్రం వాడుకోవద్దని కూడా స్పష్టం చేస్తున్నారు. సంగంబండ సంబంధించినటువంటి సంగమేశ్వర ప్రాజెక్టు అక్రమంగా నిర్మించి నీటిని తోడుకపోతుంది ఏపీ ప్రభుత్వం. ఈ అంశంపైన కేంద్రం చూడనట్టుగా వివరిస్తుంది. అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా చేస్తూ ఉంది. సో మొత్తం అంతేకాకుండా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీశైలం కానీ నాగార్జున రెండు ప్రాజెక్టులు కూడా కేఆర్ఎంబీ పరిధిలో తీసుకురావాలని కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ అంశం పైన కూడా చాలా సీరియస్గా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని వాటా తేల్చకుండా ఈ 50 మేము సమావేశాలకే రామన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి నీటి సంబంధించిన పంపకాలు జరగలేదు కనుక ప్రస్తుతం ఉన్నటువంటి నీళ్ళలో 50% ఆంధ్రప్రదేశ్ 50% తెలంగాణ వాడుకునే విధంగా చేయాలని కూడా మాట్లాడబోతున్నారు. దీనిపైన కూడా విధానపరమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక దీంతో పాటుగా మనకు గోదావరి నదీ జలాల విషయం చూసినట్టయితే మనకు పోలవరం ప్రాజెక్టు ఉంది. సో పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు తరలించడానికి ఏపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏపీ ప్రభుత్వం ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్కు తరలించడంతో ఎగువ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళకి మనకు 45 టీఎంసీలు ఇవ్వాలని కూడా చట్టంలో ఉంది. సో ఆ 45 టీఎంసీల నీటిని ఇవ్వాలనే అంశంపైన కూడా ఈరోజు చర్చకిచ్చే అవకాశం ఉంది. సో దీనిపైన కూడా
కేఆర్ఎంబి కానీ లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ కేంద్ర జలశక్తి సంబంధించిన మంత్రులకు కూడా లేఖ రాసే అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్ విషయం చూసినట్టయితే ఇవన్నీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు దీని కేఆర్ఎంబి విషయంలో ఉదాసీనంగా వివరించడం జరిగింది. దీంతో అటు సంగమేశ్వర సంబంధించిన ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించినా కూడా ఏం మాట్లాడలేకపోయారు కేసీఆర్ అప్పుడు. సో ఈ అంశంపైన తేటతలంగా పూర్తి చేసే విధంగా మొత్తం కేఆర్ఎంబిలో జరిగినట్టు 2014 రాష్ట్రం ఏర్పడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కేఆర్ఎంబి మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు అన్నిటిపైన కూడా బుక్స్ రాస్తారు. ఏ అధికారులు ఎవరు మాట్లాడారు, ఇంతవరకు మన నష్టం చేయకూడదు దానిపైన కూడా మినిట్స్ కాపీని కూడా తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ అంశంపైన మినిట్స్ ఏం జరిగింది, కేఆర్ఎంబి విషయంలో, కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎట్లాంటి వాదన వినిపించింది, తెలంగాణలో అప్పుడు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి వాదన వినిపించింది, ఎవరిది తప్పు అనే పూర్తి స్థాయిలో కూడా మీడియా సమావేశంలో తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం చేయబోతున్నాం. మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశంలో కేఆర్ఎంబి అంటే కృష్ణా నదీ జలాలలో తెలంగాణ సంబంధించిన గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల ఎట్లా నష్టపోయిందన్న పైన కూడా ఉన్నది. చాలా సంబంధించినటువంటి వాటిలో మనకు 9 సంబంధించిన కాంపోనెంట్స్ ఉన్నాయి. మనకు కృష్ణా నదీ జలాలకు సంబంధించిన దాంట్లో కోయిలసాగర్, నెట్టెంపాడు ఇట్లాంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వాటిలో నీటి కేటాయింపులు జరగలేదు. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా తీసుకువచ్చేది లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నాయకత్వంలో చేస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో నీటి కేటాయింపుల విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉన్నాడు. ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిధులకు సంబంధించిన కేటాయింపులు జరగకుండా ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి కేటాయింపులు ఎలా చేస్తారు, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయింది, ఇంకా నీటి వాటా ఎందుకు తేల్చడం లేదు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ అంశంపైన చొరవ చూపడం లేదు, కేఆర్ఎంబి ఆ ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటుగా మనకు నీటి వాటాల విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి నీటి వాటా శ్రీశైలం కానీ నాగార్జున సాగర్లో 2 సంబంధించిన ప్రాజెక్టులో నీటి వాటా 50-50% 50% ఏపీ ప్రభుత్వం 50% తెలంగాణ ప్రభుత్వం వాడుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం శ్రీశైలం సంబంధించినటువంటి ప్రాజెక్టు తెలంగాణ పరిశీలనలో ఉంది, నాగార్జున సాగర్ ఏమో ఏపీ ప్రభుత్వం చూస్తూ ఉంది. సో ఈ అంశంపైన బోర్డు పరిధిలో తీసుకొచ్చే విధంగా గతంలో కొంత నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సో పోతిరెడ్డిపాడు విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టు పైన అక్రమంగా నిర్మించినటువంటి ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదీ జలాల్లో ఎక్కువ నీటిని ఏపీ వాడుకుంటుందని కూడా ఆరోపణ చేస్తున్న ధర్మిలో ఈ అంశంపైన చాలా సీరియస్గా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి మిగతా ఉన్నతాధికారులందరూ కూడా రివ్యూ సమావేశంలో ఈ విషయంలో దీంతో పాటుగా అక్రమ ప్రాజెక్టులు ఉన్నాయి. అక్రమ ప్రాజెక్టులు ఏపీ ప్రభుత్వం కట్టింది, అయినప్పుడు వాటికి కృష్ణా నదీ జలం నుంచి నీటి కేటాయింపులు ఎలా చేస్తారని కూడా ప్రశ్నించే అవకాశం. ఏదైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన ఒక రాష్ట్రానికి నీటి వాటా కేటాయించాలి, కానీ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన నీటి కేటాయింపులు ఎలా చేస్తారని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ పోలవరం సంబంధించినటువంటి బ్యాక్వాట్ అంటే పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి గోదావరి నదీ జలాల్లో ఉన్నటువంటి ఎగువ రాష్ట్రానికి 45 టీఎంసీ ఇవ్వాలని కూడా నిబంధన ఒకటి. అదేవిధంగా గోదావరి నదీ జలాలు కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి తరలించినప్పుడు ఎగువ రాష్ట్రానికి నీటి కేటాయింపులు ఇవ్వాలన్నది ఒకటి సూత్రం ఉంది. ఈ అంశంపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. కేఆర్ఎంబి సంబంధించినటువంటి విధానపరమైన 2014 నుంచి మొదలైతే ఇప్పటి వరకు జరిగిన పూర్తి ఎపిసోడ్ అంతా కూడా మినిట్స్ కాపీలో రికార్డ్ అయి ఉంది. దాన్ని అందరి ముందు సమక్షంలో మాట్లాడి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రం లేకపోతే దక్షిణ తెలంగాణ సంబంధించిన మహబూబ్నగర్ కానీ రంగారెడ్డి కానీ ఈ జిల్లాలు ఎంత నష్టపోయిన కూడా ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. చాలా ఉత్కంఠత రేపుతుంది. ఎందుకంటే ఇరిగేషన్ శాఖలో చాలా కీలకమైనది. ఎందుకంటే సాయంత్రం 3:30 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 గంటకు సమావేశంలో అంటే ఇరిగేషన్ శాఖ పైన సమీక్ష సమావేశం పెట్టడం, ఆ తర్వాత మీడియా సమావేశం పెట్టడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుని చాలా ఇంపార్టెంట్గా కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, తెలంగాణ యొక్క హక్కులను ఎవరు హరించినా కూడా ఊరుకునే లేదని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా కేటాయించేదాకా తమ పోరాటం ఉంటుందని కూడా స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము ఏపీ ప్రభుత్వం 2 కూడా తెలంగాణ నష్టం వాటిల్లే విధంగా ప్రయత్నం చేస్తుంది. దీన్ని అడ్డుకట్ట చేసేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు, కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఒక విధానపరంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రైట్, థాంక్యూ సాదిక్.